సుంకిశాల ఘటన చిన్నదని నష్టం కూడా తక్కువేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని గుత్తేదారు భరిస్తారని, ప్రజలకు ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు. హైదరాబాద్కు తాగునీరు అందించే సుంకిశాల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. టన్నెల్ ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు రక్షణ గోడలోని ఒక ప్యానెల్ కొట్టుకుపోయిందని నేతలు వివరించారు. సుంకిశాల ప్రాజెక్టు ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయిస్తామని ఉత్తమ్ కుమార్ తెలిపారు. వాస్తవ పరిస్థితిని ఫీల్డ్ లో పరిశీలించి ఇంజనీర్లతో, ఫీల్డ్ ఇంజనీర్లతో మాట్లాడి, ఏజెన్సీతో మాట్లాడి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోవాలో నిర్ణయం చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి ముందుగా మనం చేస్తున్నాం. జరిగిన నష్టం చాలా తక్కువ, అది కూడా బాధాకరం. కానీ ఒకటి రెండు నెలలు ఆలస్యం తప్పితే ఎంత నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ కంపెనీ భరిస్తుంది. ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు. ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. అన్ని విధాలుగా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అప్పచెప్పాలి. ఏదో జరిగిపోయినట్టు కొంతమంది అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతున్నారు. కొంత స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా, ఈ సంఘటన వల్ల ఒకటి రెండు నెలలు ఆలస్యం అవుతుంది. సరే, సంఘటన జరిగింది, ఇంజనీర్ లెవెల్లో వాళ్ళు డీల్ చేస్తున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో 6వ తారీఖు వచ్చింది. 6వ తారీఖు వచ్చిన తర్వాత ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకున్నాము. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి తప్పు జరిగినా ఒప్పు జరిగినా దాని ద్వారా జరిగేటటువంటి ఫలితాలని పూర్తి చేయాలి. కాబట్టి పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పథకాన్ని ఆపకూడదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తా ఉంది. ఆ థర్డ్ టన్నెల్ ఓపెన్ చేసి ఆలస్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు తొందరపడి ఉండొచ్చు, కానీ నీళ్లు ఇవ్వాలనే తాపత్రయం ఉండొచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నారా? ఆ పనిలో ఉన్నటువంటి నాణ్యత ఏంటి, అది ఆ రకంగా జరగటానికి కారణం ఏంటి, ప్రభుత్వానికి దృష్టికి రాగానే అలా చిన్న సంఘటన కాబట్టి మేమే రెక్టిఫై చేసుకుంటామని చెప్పి ప్రాజెక్ట్ ఇంజనీర్స్ కావచ్చు, ఏజెన్సీ కావచ్చు, స్థానిక అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదు. ఎప్పుడైతే మీడియా దృష్టికి వచ్చిందో ఎమ్మటే ప్రభుత్వం స్పందించి దాని మీద కమిటీ వేసి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్ రిపోర్ట్ రాగానే ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి, దానికి బాధ్యులు ఎవరు అనేది తప్పకుండా ప్రభుత్వం నిర్ణయిస్తుంది.